ఇప్పుడు తుమ్మల గారి అబ్బాయి యుగంధర్ గారు, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారి బ్రదర్ ఉన్నారు. సేమ్ టైమ్ భట్టి గారి వైఫ్. ముగ్గురు అక్కడి నుంచి ఎంపీ టికెట్‌ని యాస్పిరెంట్స్‌గా ఉన్నారు. సో, మీరెవరికి సపోర్ట్? వాస్తవానికి నాతో ఎవరూ మాట్లాడలేదు ఇంతవరకు. హ్మ్. తుమ్మల గారు ఈ మాట ఎప్పుడు చర్చించలేదు. అదే విధంగా పొంగులేటి గారు కూడా ఇంతవరకు అది చర్చకు రాలేదు మా అందరి మధ్యలో. కాబట్టి ఇవన్నీ ఊహాగానాలు చాలా నడుస్తూ ఉంటాయి. సహజం కూడా. మంచి సీటు, ఈజీ విన్నింగ్ సీట్ అనేటప్పటికి బోలెడు మంది రాబందులు దిగుతారు. 30 నిమిషాలలో నొప్పి లేకుండా వేడికోస్ వెయిన్ చికిత్స. ఆవేశ హాస్పిటల్, హైదరాబాద్. అందరూ మాకు మాకు అని తిరుగుతూ ఉంటారు. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దాట్. కానీ మాకు విన్నింగ్ క్యాండిడేట్ కావాలండి. వీళ్ళ చుట్టమా వాళ్ళ ఇదా మాకు సంబంధం లేదు. ఎవరైతే గెలవగలుగుతారో, ఎవరైతే కార్యకర్తలందరూ కూడా ఆహ్వానిస్తారు. ఎందుకంటే పైన నుంచి మనం ఎంత ఒత్తిడి చేసినా కూడా కింద స్థాయిలో కార్యకర్త అన్హ్యాపీ అన్ ఫీలింగ్ వస్తే మాకు తిరుగుబాటు. అది ప్రమాదం. ఎందుకంటే ఖమ్మంలో అసెంబ్లీ వరకు బాగా అయింది. అందరూ ఇష్టం లేకపోయినా కష్టం ఉన్నా పార్టీ ఇంకా 10 ఏళ్ళు మనం అట్లా ఉన్నాం. మేము అనుభవించిన నరకం, మమ్మల్ని ఏ విధంగా అక్కడ స్థానిక మంత్రి మిస్బిహేవియర్ అండ్ అరాచకాలు, పోలీస్ అరాచకాలు, భూములు ఆక్రమించుకోవటాలు, నిలువు దోపిడీలు ఇవన్నీ చూసాం. అండ్ మేము కేసు పెట్టడానికి వెళ్తే మాకు ఎదురు కేసు వాళ్ళే పెట్టడం చాలా చూసాం. సో కనీసం ఆ న్యూసెన్స్ వదిలించుకోవాలా, కాంగ్రెస్ పార్టీని బలపరచుకోవాలా, ఇది మనకు ఒక శరణం, ఇది మన బతుకు తీరు అని చెప్పి అందరూ మొండిగా చాలా మంది అన్నారు కూడా, మేడం ఇష్టం లేని సంసారం కష్టంగా జరుపుతున్నామని. అందువల్ల ఈ స్వీప్ వచ్చింది మాకు. అండ్ నేను అన్నాను కూడా ఇది గెలుస్తామని. కానీ ఇప్పుడు ఈ బ్యాలెన్స్ కార్యకర్తల్ని మనం మోయాలి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళల్లో ఎవరు మీ లెక్కకు రావటం లేదు ఏంటి అనే ఫీలింగ్ ఒకటి వస్తూ ఉంది. సో చూడాలి. వాస్తవానికి ఈ ఖమ్మం జిల్లా ఇస్ ఓన్లీ 1 సీట్ ఒక సామాజిక వర్గానికి సంబంధించి 2 రాష్ట్రాల్లో కూడా, ఆంధ్ర తెలంగాణలో కూడా మీరు గమనిస్తే. కాబట్టి 1000 కళ్ళు ఈ సీట్ మీద ఉన్నాయి. చూస్తాం వీళ్ళు ఏం నిర్ణయాలు తీసుకుంటారు. ఇప్పుడు నేను చెప్పిన ముగ్గురులో మీరైతే ఎవరిని ప్రపోజ్ చేస్తారు? ముగ్గురు రెడీగా ఉన్నారు అనుకుందాం. నేను ఐ హావ్ నాట్ మెట్ దెమ్ ఆల్సో కదండి. వీళ్ళెవరో నేను అసలు కలవను కూడా కలవలేదు. అండ్ వీ హ్యావ్ టు సీ ఈక్వేషన్స్ అన్ని కూడా చూడాలి. ఒకరిని అని ఇప్పుడు నేను నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. సరే, ముగ్గురులో ఎవరికి సపోర్ట్ చేస్తారు? పోనీ ఒకవేళ వస్తే? కాంగ్రెస్ పార్టీ ఎవరు అంటే మేము వాళ్ళకే కంపల్సరీగా మేము సపోర్ట్ చేయాలి. కానీ నేను మీరు అనుకుంటే అది అయిపోయే పని కాదు. కార్యకర్తలు అన్హ్యాపీ అనేది వచ్చిందంటే ఎవరేం చేయలేం. కాబట్టి వాళ్ళ మనోభావాలు కూడా మేము తీసుకోవాలి, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ ఆలోచన విధానాలు చూసి దెన్ వీ కెన్ టేక్ ద స్టాండ్. కానీ ఆల్రెడీ యుగంధర్ గారు మీకోసం తిరుగుతా ఉన్నారు, మీతో మాట్లాడుతున్నారు, యుగంధర్ గారు సపోర్ట్ అడుగుతున్నారని విన్నాము. లేదండి, ఆయన 2-3 సార్లు వచ్చారు. కేమ్ టు విష్ మీ కంగ్రాచులేషన్స్ చెప్పడానికి. అంతకుముందు ఎలక్షన్ లో వారి ఫాదర్ పోటీ చేస్తున్నారు కదా, మరి నేను అక్కడ ఉన్న సీనియర్ మనిషి కాబట్టి కర్టిసీగా వచ్చారు. ఈ మాట ఎప్పుడు ఆయన రైజ్ చేయలేదు, మేము మాట్లాడలేదు. ఇప్పుడు ఈ ముగ్గురు ఆశావహులు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా మీ దృష్టిలో? ఒక ప్రజాస్వామ్యంలో ఎందుకు లేరు? ప్రతి ఒక్కరూ ఉంటారు. కార్యకర్తల్లో ఎంతమంది ఉన్నారు, నిజంగా అర్హత ఉండి అడగాల్సిన అధికారం ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొన్నిసార్లు మనం ఆ కళ్ళకు గంతలు కట్టుకొని ఎవరా ఎవరా అని చూస్తాము. వీళ్ళు ఎంత క్వాలిఫైడ్ టు ఆస్క్ ఫర్ ద సీట్, అంతకంటే ఎక్కువ క్వాలిఫికేషన్ కార్యకర్తలకు ఉంది. చాలా మంది ఉన్నారు జిల్లాలో, లేక బోల్డ్ మంది ఉన్నారు. మనం చూడం, ఎతకం. అంతకు తప్పితే plenty of people who are willing.